కొడంగల్లో విపక్షాలు ఏకమై కుట్రలు చేస్తున్నాయి. పాలమూరు ప్రజలు తిప్పికొట్టాలని సీఎం రేవంత్ పిలుపు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న హరీష్. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే తొలి సంతకం. పల్నాడు జిల్లాలో హామీ ఇచ్చిన సీఎం జగన్. నేటితో ముగియనున్న కవిత కస్టడీ. మరోసారి కస్టడీకి కోరనున్న ఈడీ. కేజ్రీవాల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు. మధ్యాహ్నం ప్రకటించనున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ప్రయాణికులకు మెట్రో ఉగాది కానుక. రద్దు చేసిన రాయితీలు మరో 6 నెలలు పొడిగింపు. గిరిజనుల సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉంది. 5 ఏళ్లలో 5 రెట్ల బడ్జెట్ పెంచామన్న ప్రధాని మోదీ. దిగిరానంటున్న బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 73,000 పైనే. రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. వరద ముంపులో 10,000 ఇళ్లు. సౌదీ యువరాజుతో పాక్ ప్రధాని భేటీ. అంతర్జాతీయ పరిణామాలపై చర్చ. జపోరిజియా పవర్ ప్లాంట్ అటాక్ పై యుఎన్ ఆందోళన. అణుప్రమాదం జరిగే అవకాశం ఉందని అనుమానం. కోల్కతా విజయాలకు బ్రేక్. 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన చెన్నై.